సూక్ష్మంలో మోక్షం అంటుంటారు కదా, దానికి సంబంధించిన ఒక కథ. ఒక ఊర్లో ఓ వస్త్ర వ్యాపారి ఉండేవాడు. ఒక్కుంటూ ఉండగా 2 తెల్ల వెంట్రుకలు కనిపించాయి. వయస్సు పైబడిపోతోందనే బాధ అతనిలో మొదలైంది. ఒలికిన పాలు, పగిలిన అద్దం తిరిగి రావన్న విషయం గుర్తుకొచ్చింది. పాపం ఉన్నంతలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకున్నాడు. ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే అంగడి వదిలి బయటికి రాలేని పరిస్థితి. ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. ఊరి పెద్దలను అడిగితే పరిష్కారం దొరుకుతుందని భావించాడు. ఖర్చు, శారీరక శ్రమ లేకుండా అనుకున్నప్పుడు కూర్చున్న చోటే చెయ్యగలిగే ఆరోగ్య రహస్యం ఏదైనా చెప్పమని కనబడిన వారందరినీ అడగడం మొదలుపెట్టాడు. అది సాధ్యమయ్యే పని కాదని చాలామంది తేల్చి చెప్పారు. కొందరు నవ్వి ఊరుకున్నారు. మరికొందరు తిండి తగ్గించమని సలహా ఇచ్చారు. తింటే కదలలేను, తినకపోతే మెదలలేను కదా నేను అని ఆ సలహాని అతడు వినినట్లే విని గమ్మునుండిపోయాడు. ఒకరోజు ఊర్లోని రాములవారి గుడి దగ్గర ప్రవచనాలు చెబుతూ ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఆ ప్రవచనకర్త ఉపన్యాసం అయ్యేంత వరకు అక్కడే ఉండి ఆయన వ్యాపారి భుజం తట్టి, నీకోసం నువ్వు రోజు 1 గంట సేపు వెచ్చించగలవా అని అడిగాడు. ఖచ్చితంగా చేస్తానని బదులిచ్చాడు వ్యాపారి. ప్రవచనకర్త పక్కనే ఉన్న పూల తోటలోకి వ్యాపారిని తీసుకెళ్లారు. సులభమైన 4 ముద్రలు నేర్పారు. అంగడిలో ఉన్నప్పుడు ఖాళీ సమయాల్లో ముద్రలో ఉండు. చేతిలోని ఒక్కో వేలు పంచభూతాలలో ఒక్కో దానిని సూచిస్తుంది. వాటిని కలపడం ద్వారా శరీరంలోని మూలకాలు సమతుల్యం అవుతాయి. అలాగే ఉదయం అరగంట, సాయంత్రం అరగంట ప్రశాంత వాతావరణంలో కూర్చొని ఓంకారం పలుకు. ఇలా చేయడం ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని వివరించాడు. ఇన్నాళ్ళు ఇలాంటివి తెలియక చేయక చాలా నష్టపోయాను కదా. మన భారత సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. సూక్ష్మంలో మోక్షంగా మనకు ఎన్నో మంచి విషయాలు తెలియచేశాయి అని తలుస్తూ అక్కడి నుంచి కదిలాడు ఆ వ్యాపారి. ధన్యవాదములు. సర్వేజన